ఇందులో నేను చేసిందంటూ ఏముంది చెప్పు? నీకున్న సమస్య గురించి అత్తయ్య గారితో కరెక్ట్గా చర్చించాను. అంతకు మించి ఏముంది నేను చేసింది? దామిని, అత్తయ్య గారి గురించి నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ అత్తయ్య గారి మనసు ఎంత గొప్పదో ఇప్పటికైనా నువ్వు తెలుసుకో. ఎందుకుదినా మీరు చేసిన దానికి కూడా ఆవిన్నే హైలైట్ చేస్తారు? నా కోసం కుటుంబం అంతా ఒక్క మాటగా నిలబడ్డారు కదా. ఆ ఒక్క మాట వెనక కొండంత ధైర్యం, మా అందరి బలం అత్తయ్య గారే కదా దామిని. అరే ఏంటొదినా, ఇంత అమాయకంగా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? ఆ రోజు నన్ను కాపాడింది నువ్వు. రోడ్డు పక్కన ఆ పోస్టర్ని చూసి ఫ్యాషన్ షో ఐడియా ఆలోచించింది నువ్వు. ఆ ఐడియాకి ప్రాణం పోసింది అత్తయ్య గారు. ఇవాళ ఈ విజయం వెనుక హార్డ్ వర్క్, క్రియేటివ్గా ఆలోచించింది, అడుగులు వేసింది అంతా అత్తయ్య గారి ఐడియాలజీతోనే కదా దామిని. ఇదంతా నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? నేను ఒప్పుకోలేనొదినా. పిన్ని అంటే ఏంటో ఆవిడ కన్నింగ్ మాయలో ఉన్న మీకెవ్వరికీ కనిపించకపోవచ్చు, కానీ నాకు తెలుసు. ఇవాళ ఇంత పెద్ద ఫ్యాషన్ షోలో నన్ను సేవ్ చేయటం అనే పాయింట్ ఎవరిది? నీది కాదా? కానీ ఆ పాయింట్ని కూడా తన పేరు హైలైట్ అవ్వడానికి పిన్ని వాడుకుంటుంది వదినా. నేను ఒకటే చెప్తున్నాను, పిన్ని నా విషయంలో మొదటి నుంచి కరెక్ట్గానే లేదు. నన్ను పరాయిదాన్లాగే చూస్తుంది. ఆవిడ అందరి ముందు మంచితనం చూపెడుతూ ఎంత నటించినా అది మాత్రం ప్రేమ అవ్వదు. నేను ఎప్పటికీ పిన్ని కూతుర్ని అవ్వను. నాకున్న కృతజ్ఞత కేవలం నా వదినైన నీ మీద మాత్రమే గాని, స్వార్థంతో ఇంట్లో పెత్తనం పేరు పెంచుకోవడానికి నటించే వాళ్ళ మీద ఎప్పటికీ ఉండదు. అత్తయ్య గారు, ఏంటండి తను ఇలా ఎలా ఆలోచిస్తుంది? ఎందుకు ఇంకా మీ గురించి ఆ పిల్లకి అర్థం కావడం లేదు? బాధపడకమ్మా. దామిని మనసులో నా మీద చెడు అభిప్రాయం ఆ అనన్య మూలంగా ఏర్పడింది. ఇవాళ అనన్యని ఈ ఇంటి నుంచి వెళ్ళగొట్టగలిగాను గాని ఆ దుష్టశక్తి ప్రభావాన్ని దామిని మనసు నుంచి పూర్తిగా పంపించలేకపోయాము. అయినా పర్వాలేదులే శరణ్య, దీని గురించి మనం ఆందోళన పడకూడదు. దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది. నిన్నటి వరకు నీతో కూడా దామిని ఇలాగే ఉంది, కానీ ఇవాళలా లేదుగా. రేపు నన్ను కూడా ప్రేమతో చూస్తుంది. ఈ పిన్నిలో అమ్మని చూపిస్తాడేమో ఆ దేవుడు. నన్ను ద్వేషించినా ప్రేమించినా ఇది నా కుటుంబం, నా బంగారు కుటుంబం.